రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన గుర్తింపు ఏంటంటే ఆర్యవైశ్య తెలంగాణ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్. ఎస్ ఎమ్మెల్యే కావాల్సిన కల్వ సుజాత గారిని ఒక కులానికి పరిమితం చేశారు. ఎస్ ఆర్ నో? దానికైతే ఒప్పుకుంటాను. కావాల్సింది సుజాత ఎమ్మెల్యే అయ్యి ఉండాల్సింది. కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి కదా, అన్ని అదృష్టం ఇక్కడ తల మీద రాసి ఉండాలి. ఎన్ని ఉన్నా కూడా అంచెల వరకు వెళ్ళి వాపస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నేను స్టార్టింగ్ లో ఉన్నా, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. కష్టాలు నష్టాలు జరుగుతూ ఉంటాయి. అన్ని మనం అనుకున్నట్లు జరుగుతుంటే భగవంతుడు ఉండడు, భగవంతుడిని జ్ఞాపకం చేసే వాళ్ళు ఉండరు, అంతకుమించి ఓటర్లే ఉండరు ఓట్లేయడానికి. నాయకులు అనుకునేవన్నీ జరుగుతాయి. చాలా మంది తోసిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తారు, మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు. మరి ఇబ్బంది కాదా మేడం? అంటే పార్టీ లైన్ కి మీరు క్రాస్ చేసినట్టు కాదా? ఏదానికి అంటే ఇప్పుడు మీకు ఆఫ్ కోర్స్ అంటే నా ఇంటెన్షన్ ఏంది, నేను పనిచేసిన గోల్కి నేను నాకు సక్సెస్ కావాలి అని కోరుకున్న తప్పేమన్నా ఉందా? ఏం లేదు కదా. పార్టీ కూడా ఎవరు కూడా అన్నారు కదా, నువ్వు ఎమ్మెల్యే స్థాయి పోటీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఫైట్ చేసినావు అనడంలో తప్పేం లేదు కదా. అందులో ఎవరైనా దేనికైనా ఫైట్ చేసేది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ లో అన్ని రకాల స్వేచ్ఛ ఉంటుంది, లీడర్గా ఎదగడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాను, మొదటి కార్పొరేషన్ చైర్మన్ నేను, తొలి కార్పొరేషన్ చైర్మన్గా చరిత్రలో నిలబడిపోయే పేరే కదా. 10 మందికి ఇంకా సేవ చేసే ఆ భాగ్యం ఉన్నట్టుంది నా చేత. ప్రభుత్వం ఇప్పుడు ఇంకేదైనా ఇస్తే అక్కడ వరకు, ఆ నియోజకవర్గం వరకు, లేకపోతే ఇంకేదైనా కార్పొరేషన్ ఇస్తే అందరితో, ఇప్పుడు వైశాస్కి ఇస్తే ఇది అన్ని ప్రభుత్వముకి ఇన్కమ్ సోర్స్ వచ్చే కార్పొరేషన్స్ ఉండొచ్చు, కానీ ఇది ప్రభుత్వ పరంగా డబ్బులు ఇచ్చి పేదవాళ్ళకి సాయం చేసే అవకాశం అయితే నాకు వచ్చింది కదా. ఒక పుణ్యమైన కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది. ఇలా కూడా మనం అనుకోవచ్చు కదా, తప్పేం లేదు. భగవంతుడు రాసి పెట్టుంటాడు, ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. ఓకే సరే, ఒక విషయం ఓపెన్ గా చెప్పండి మేడం. ఎప్పుడున్నా కూడా మీరు ముఖం మీద ఉన్నట్టు మాట్లాడతారు. అట్లా క్లారిటీగా డైరెక్ట్ గా మాట్లాడడమే ఇవాళ కల్వ సుజాత గారికి డ్యామేజ్ చేస్తుంది అనుకోవచ్చు? ఎప్పుడు కూడా అనుకోవద్దు అట్లా. డ్యామేజ్ అయింది ఎందుకు, దేని వల్ల డ్యామేజ్ అయింది? నాకేమన్నా పార్టీ ప్రియారిటీ తగ్గిందా, లేకపోతే పార్టీలో నాకేమన్నా ఇంకేమన్నా ఇబ్బంది అయ్యిందా, లేకపోతే ఏం జరగలేదు కదా. ఏమో సొంత పార్టీలోనే కొందరు మీ పైన కన్నేసి ఉంచారు, కల్వ సుజాత గారిని ఎదగనియొద్దు పార్టీలో అన్న ఒక టాక్ అయితే బయట. ఎవరన్నా ఉండొచ్చు, చదువున్న వాళ్ళకు వాళ్ళకి సరే, వాళ్ళు అట్లనన్నా సుజాత మీద ఎదుగుతున్నది అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు అని అంటే హ్యాపీయే. అంటే కల్వ సుజాత ఆ రేంజ్ లో ఉంది, కల్వ సుజాతని డ్యామేజ్ చేయడానికి అఫ్ కోర్స్ మనం చేసే ప్రతి పనిలో నిజాయితీ, నీతివంతము, ప్లస్ పార్టీ కోసం పనికొచ్చే పని, ప్లస్ 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నాము అన్నప్పుడు ఎవరికి భయపడేది లేదు. అదైతే గుర్తుంచుకో. ఇందాక మాట్లాడుతా లోపలికి ఎంటర్ అయితే కేసులు అంటున్నారు. కేసులు కూడా పెట్టారా మేడం మీ మీద? మస్తు కేసులు ఉన్నాయి కదమ్మా, 1-2 చాలా కేసులు ఉంటాయి కదా. ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాము పార్టీ కోసం. వ్యక్తిగతంగా నా మీద నేనేం మర్డర్ చేసిన దాన్ని కాదు, లేకపోతే ఎవరివన్నా ఆస్తులు గుంజుకున్న దాన్ని కాదు కదా. పార్టీ కోసం అక్రమ కేసులేనా? బరాబర్ ఉంటాయి కదా అవన్నీ అక్రమ కేసులు. లేకపోతే ప్రభుత్వం మీద మనం కొట్లాడితే వాళ్ళు సక్రమంగా పిలిచి, అమ్మ నువ్వు ఇంత బాగా కొట్లాడుతున్నావు, మాకు ఆనందం వేసింది, మా పార్టీ మీద ఇట్లనే కొట్లాడు అని వాళ్ళు నాకేమన్నా సన్మానం చేస్తారా? డెఫినెట్ గా కేసులే పెడతారు కదా. అట్లా క్రిటిసైజ్ కాదు, ఉన్నది వాస్తవాలను మాట్లాడతాను. నువ్వే ఒప్పుకున్నప్పుడు వాస్తవాలు, ప్రభుత్వం చేసిన తప్పుల మీద మేము కొట్లాట చేసినాం బరాబరిగా. వాళ్ళకి నచ్చదు కాబట్టి నా మీద కానీ మేము చేసినటువంటి మాతో పాటు ఉన్న వాళ్ళ మీద కేసులు బరాబర్ అవుతాయి కదా. దేనికి భయపడేటోళ్ళం కాదు కదా ఫస్ట్ నుంచి కూడా. ఓకే, అంటే అదే ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి అడుగుతున్న క్వశ్చన్. ఈ వ్యవస్థలో అబ్బాయిలకే కావచ్చు, మామూలుగా ఈ కేసులు, జైలు, పోలీస్ స్టేషన్లు ఇవి ఎదుర్కోవాలంటే అబ్బాయిలకే ఇబ్బంది అవుతుంది. అట్లాంటిది మీరు ఒక మహిళ అయ్యుండి ఎట్లా ఎదుర్కొంటున్నారు ఈ కేసులన్నీ కూడా? అఫ్ కోర్స్ ఒక రాజకీయ నాయకురాలుగా ఎదగాలి అనుకున్నప్పుడు, రాజకీయ నాయకులు రాలు కాదు నేను అనేది, రాజకీయం చెయ్యాలి అనుకునే వాళ్ళు ఆడా మొగ తేడా చూసుకుంటే, ఇక ముంగలికి నేను టికెట్ ఏం అడుగుతా, ప్రజలకు 10 మందికి సాయం ఏం చేస్తా, రేపు పొద్దున అవసరమైనప్పుడు ఎట్లా కొట్లాడతా, కొట్లాడాలనే దమ్ము ధైర్యము, తప్పుల మీద నిలదీసే ధైర్యం ఉన్నోళ్ళు డెఫినెట్గా అది గుర్తింపు ప్రజల నుంచి వస్తుంది. ఒకటి గుర్తింపు ప్రజల నుంచి వస్తుంది, మనము ఆ స్థాయికి చేరుకోగలుగుతామా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా ఒక ఎమ్మెల్యే అంటే నియోజకవర్గం వరకే పరిమితం అయిపోతారు. నాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక 100 మంది అన్న గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు. కాబట్టి మనం చేసిన పని వెనకాల ఆశీర్వాదం ఉన్నది. మనం నీతివంతమైన నిజాయితీగా పనిచేసినాం కాబట్టి దేనికి భయపడలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అధికారంలో ఉన్నా కూడా నేను భయపడను, ఎవరికి భయపడను, ఎందుకు కూడా భయపడను. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు సొంత పార్టీ నాయకులకు కూడా భయపడరా? భయం ఎందుకు పడాలి?
భయం ఎవరు జీతం తీసుకొని ఏం పని చేస్తలేం కదా, ఇది స్వచ్ఛందంగా ఏమో ఎదగాలంటే పార్టీలో ముందుకు పోవాలి, పదవులు రావాలంటే కొంచెం తగ్గాలి, భయపడాలి, అది వేరే. భయపడి బతుకుతే మనం ఎప్పుడు ఎట్లా వస్తాం, పైకి రాం కదా. పైకి వచ్చేదంటే నేను లాబింగ్ చేసుకొని పైకి రాలేదు ఇప్పటి వరకు. లాబింగ్ చేసుకొని ఎవరో లేకపోతే ఎవరో ఏదో చెప్తేనో పైకి రాలేదు కదా. స్వచ్ఛందంగా పనిచేసినాం కాబట్టి పైకి వచ్చినాము. ఇప్పుడు భయపడితే ఇంకెప్పుడు మనం రేపొద్దున అభివృద్ధి చెందేది? మనం ప్రజలకు సేవ చేయాలనుకున్న దాంట్లో మనం కూడా ఒకళ్ళం ఉన్నాము కాబట్టి అది ఆ స్థాయిలో ముందుకెళ్ళాలి అని అంటే మనం భయపడి అంటే పార్టీలో మనకి ఎందుకు భయపెట్టిస్తారు? ఎవరు కూడా ఎందుకు భయపడ్డారు కదా. గ్రిప్ లో ఉంచుకోవడానికి కావచ్చు, ఉంచుకుంటారు. నా సొంత నియోజకవర్గాలనే ప్రతిపక్షంలో నా మీద ఎన్నో దాడులు చేసినా కూడా, ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా నేను ఎవరు గ్రిప్పుల్నే ఉండదని సొంత పార్టీలు వాళ్ళకి తెలియదా? అధికారం రాగానే సుజాతను గ్రిప్లో ఉంచుకోవాలని నేనేమన్నా పేద మంత్రినా లేకపోతే ఇంకేమన్నా? నేను కూడా మంత్రుల కంటే వాళ్ళకంటే వీళ్ళకంటే ఎక్కువ మీరే ఫైట్ చేస్తారు కదా. చేస్తాం మరి. ఇప్పుడు ఒక్కొక్కలది ఒక్కొక్క తరహా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిది ఒక తరహా ఉంటుంది, ఇప్పుడున్న మంత్రులది ఒక తరహా ఉంటుంది, ఎమ్మెల్యేలది ఒక తరహా ఉంటుంది, మాది ఒక తరహా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయగలుగుతారు. కొంతమంది సంస్థని వ్యవస్థను నడిపేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికంగా ఏదైనా సహాయం చేసి నిలబెట్టుకోగలుగుతారు, కొంతమంది మాట్లాడి నిలబెట్టుకోగలుగుతారు, కొంతమంది ఫైట్ చేసి నిలబెట్టుకోగలుగుతారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తారు. అందులో నాకు ధైర్యాన్ని ఇచ్చిండ్రు, నేను మాట్లాడి కొట్లాడే శక్తిని ఇచ్చింది భగవంతుడు. కాబట్టి ఆ శక్తిని నేను ఉపయోగించాలి కదా. తప్పుదారులు అయితే పోతలేను, అదైతే కన్ఫామ్. కరెక్ట్ వేలో పోయినప్పుడు ప్రతిపక్షాల ఉంటేనే భయపడలేదు, మా అధికార పార్టీ నాకెందుకు భయపట్టిస్తుంది? ఇంకా అవసరం ఉన్న చోట పని చేయి వెళ్ళిపో అంటారు. కానీ ఈరోజు ఇంత మంచి అవకాశాలు ఇంకా ఇప్పుడోతోనే అయిపోలేదు. మాది ఈ 5 ఏళ్ళు ఉంటుంది, వచ్చే 5 ఏళ్ళు ఉంటుంది. ఎందుకు ఫిక్స్ అవ్వం? కేసీఆర్ ఊరుకుంటాడా మేడం? వాడేవాడు ఊరుకోవడానికి, మరి వాడేవాడు ప్రజలు తీర్పిచ్చినప్పుడు. చాలా పెద్ద మాట అనేస్తారు. లేదు ఊరుకుంటారా అని అంటే ఊరుకోకపోవడానికి ఆయనవాడు, ఊరుకోకపోవడానికి ఆయనెవరు? ప్రజలు తీర్పిస్తే ఇప్పుడు ఎట్లా ఆశీర్వాదిస్తే? ఏమో అసలు అంటే ఈ ఒక్కసారి పోయినందుకే కేసీఆర్ ఎన్నో వ్యూహాలు రచించిండు. ఎట్లా అయినా సరే వచ్చేసారి మళ్ళీ అధికారాన్ని చేజిక్కునే దిశగా ఇప్పుడే కేసీఆర్ పావులు కదుపుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడే ఎన్నో పాచికలు అస్త్రాలు వాడిండు, ఏమీ చేయలేకపోయిండు, ఏం బీకలేకపోయిండు. ఇప్పుడు అధికారం పోయినాక ఇంకా ఏం బీక్తాడు, ఇంకేం చేస్తాడో చెప్పండి. ఇప్పుడు ఆయనని మీరు అంటున్నారు ఏమో పావులు కదుపుతాడు అంటుండు. ఏం కదుపుతాడు? పావులు బొమ్మరింట్లో పెట్టిన పావులు కలుపుతారా? పిల్లలు ఆడుకోవడానికి ఇచ్చినాయి. మొన్న చూపించిండు కదా కేటీఆర్ చెప్పిండు, మాకు కొంతమంది సర్వేలు చేసి వచ్చి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి 14 దాటి వస్తాయి వాళ్ళకు అన్నారు. మరి ఏ 14 పక్కన ఒకటి వస్తుందో, ఒకటి పక్కన 4 వస్తాయో అని కూడా ప్రజలు నవ్వుకున్నారు ఆ రోజు. అవి ఇవి ఏవి రాకుండా 0 వచ్చింది. దేశంలో లేరు, రాష్ట్రంలో లేరు. రేపు పొద్దున వచ్చే జనరల్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా పనికిరారు వాళ్ళు. ఎందుకు పనికిరారు అని అంటే మీరు అడగొచ్చు ఇప్పుడు ఆ ప్రశ్న.